100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. వాలంటీర్లను కొనసాగించాలా వద్దా అన్న దానిపైన ఏపీలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వాలంటీర్ల వ్యవస్థపైన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో నియమితులైన వాలంటీర్ల నియామకంలో గత ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. వాలంటీర్ల నియామకాన్ని సవాల్ చేయడంతో పాటు వారిని రాజకీయ పార్టీ కార్యకలాపాలలో పాల్గొనకుండా నిలువరించాలని కోరుతూ కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబుబాకర్ సిద్దికి గతంలో హైకోర్టులో పిలివేశారు. విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలక, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల శాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పలువురు వాలంటీర్లకు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఈ పిటిషన్ హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్రావు వాదనలు వినిపించారు. వైసీపీ కార్యకర్తలను గ్రామ వార్డు వాలంటీర్లుగా నియమించారని, వారి నియామకాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలన్నారు. వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్ల విధానాన్ని పాటించలేదన్నారు. వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి వ్యవస్థను నాశనం చేశారన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లించారన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం వాలంటీర్ల నియామకంపై కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ప్రస్తుతం వేసిన పిటిషన్ పైన హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుందనేది ఆసక్తిగా మారింది. అయితే సమాధానం ఎలా ఉన్నప్పటికీ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తే రాజకీయంగా సీఎం చంద్రబాబుకు ఇబ్బంది వస్తుంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు వేతనాన్ని 10,000కు పెంచుతామని హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడున్న వ్యవస్థను రద్దు చేసినా కొత్తగా నూతన వాలంటీర్ల నియామకం చేపట్టే అవకాశం ఉంది. అయితే అప్పుడు ఏ విధానంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తారో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.